హాయ్ హాయ్ మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు యూకేలో బీచ్కి వెళ్ళాము మేము. వెళ్తున్న వీడియో ఇది. చాలా బాగుంది, ఒకసారి చూడండి. మీకు చాలా ఫన్నీ థింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అక్కడ ఫుడ్, అక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. చాలా మేము కూడా ఆడాము, చూడండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా పాప కూడా మస్తు ఎంజాయ్ చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్దాము అంటుండే. మేము సండే రోజు మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయినాము. ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు 2.5 hours కార్ జర్నీ ఉందన్నమాట. మేము వెళ్ళేది హైవే నుంచి కాకుండా చిన్న రోడ్ నుంచి వెళ్ళినాము. మంచిగా పొలాలు అవి కనిపిస్తాయి కదా అని ఇంకా బీచ్కి రీచ్ అయిపోయినాము 8:30 కల్లా. ఇక్కడ మేము వచ్చేసరికి ఫుల్గా నేను చూపిస్తున్న వరకు వాటర్ ఉన్నాయి. మేము ఫోటో దిగేలోపే అవి మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. ఏ లెవెల్కి అయితే వాటర్ వస్తాయో అక్కడ నుంచి ఇంకా మనకి ఇగో ఇట్లా షాపింగ్స్ అవి ఇవి పెట్టారనమాట. వీటిల్లో చాలా రైడ్స్ ఉన్నాయి, ఇంకా ఆ పక్కన కూడా చాలా ఉన్నాయి. నేను నడుస్తున్నంత వరకు వాటర్ ఉండే, అవి వెనక్కి ఎందుకు వెళ్ళినాయో అర్థం కాలేదు మాకు. చాలా ఎర్లీగా వచ్చినాం కదా, చుట్టుపక్కల కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమందే మమ్మల్ని అందరూ చూస్తూ ఉండే. చూసారా వాటర్ ఎంత వెనక్కి వెళ్ళిపోయినాయో. ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి అంత దూరం వెళ్ళిపోయినాయి. ఇంకా చాలా దూరంలో బోట్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక అతను మెటల్ డిటెక్టర్ తోటి అన్నీ డిటెక్ట్ చేస్తుండే, ఏమన్నా దొరుకుతాయేమో అని. మరి అది దేనికోసం చూస్తుండో ఏమో. అక్కడ రాసి ఉంది మెటల్ డిటెక్టర్స్ తీసుకురావద్దు అని చెప్పేసి. ఆయన కూడా తీసుకొస్తున్నారు అందరూ. ఆయన మాకు హాయ్ చెప్పిండు చూసి నవ్వుకుంటూ. వీళ్ళు భలే పలకరిస్తారు అసలు. నేను ఒక 10 to 15 minutes వరకు అక్కడే నిలబడ్డా, ఆయనకి ఏమైనా దొరుకుతుందేమో చూద్దామని చెప్పి. బట్ ఏం దొరకలేదు. కొంచెం సేపు సౌండ్ వచ్చింది, అది డిటెక్టర్, కానీ ఏం కనిపించలేదు. చాలా ఓపిక్గా చాలా సేపు చూస్తూ ఉన్నాడు ఆయన అయితే. ఇప్పుడు మార్నింగ్ 9 ఏమో అవుతుంది, ఇంకా సన్ కూడా రాలేదు. చూసిల్లా మీకు ఈ పక్కనే ఉన్నది ఫిష్ అండ్ చిప్స్ అని ఒక రెస్టారెంట్. ఇందులో కూడా వెళ్ళినాము మేము ఆఫ్టర్నూన్. ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తాను. భలే కట్టిల్లు కదా ఇందులో వాటర్లో. మొత్తం అంతా ఐరన్తో కట్టిల్లు. అది తుప్పు రాదా ఏంటో అర్థం కాలేదు నాకు. ఇక్కడ ఈ ట్రాక్టర్ ఉంది కదా, దాంతోపాటు మొత్తం ఇక్కడ అంతా దున్నినట్టుగా చేస్తున్నారు. ప్లాస్టిక్ అంతా దాంట్లో వచ్చేస్తుందేమో మరి. లోపలైతే భలే ప్లెజెంట్గా ఉంది పోషన్ దగ్గర. ఇంకా బయట రోడ్ మీద అయితే ఫుల్ బిజీగా ఉన్నారు పీపుల్ అంతా. నాకు ఈ ట్రాక్టర్ చూడగానే పొలాలు దున్నుతారు కదా, ఆ సీన్ గుర్తొచ్చేసింది. ఇక్కడ వీళ్ళు ఇసుకని దున్నుతున్నారు. కానీ ఇలా క్లీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంతా నడుస్తూ ఉంటే కుచ్చుకపోతూ ఉంటాయి, మన సీసలు అలాంటివి ఉంటాయి కదా. చూసిల్లా రెస్టారెంట్ వ్యూ అయితే భలే ఉన్నది అసలు. మస్తు కట్టిల్లు, నాకు భలే నచ్చింది. ఇప్పుడే కొంచెం కొంచెంగా సన్ను బయటకు వస్తున్నాడు. చూసిల్లా మేము ఇంకా పైకి వచ్చేసినాము రోడ్ పైకి. ఇక్కడ అందరు వాకింగ్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. వీళ్ళంతా గ్రూపులుగా వాకింగ్ చేస్తున్నారు. ముందు ఒక గ్రూప్, బ్యాక్ సైడ్ ఇంకో గ్రూప్, అట్లా. వాళ్ళు స్టూడెంట్స్ ఏంటో మరి తెలియదు. నేను వీడియో తీస్తుంటే మా ఆయన వద్దు వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవుతారు అని అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం దూరంలోనే చిన్న రైల్వే స్టేషన్ ఉంది. అసలు మేము గమనించలేదు. అసలు ఈ రైల్వే స్టేషన్ ఉందని తెలిస్తే మేము మంచిగా ట్రైన్కి వచ్చేవాళ్ళం. మేము సడన్గా ప్లాన్ చేసినాం కదా, సో ఏం సరిగా చూసుకోలేదు, వచ్చేసినాము. ఈ రైల్వే స్టేషన్కి పక్కనే ఇదేదో గ్యాంబ్లింగ్ గేమ్స్ అట చాలా ఉన్నాయి. అసలు వామ్మో, వీటిని ఆడితేనైతే అందులో నుంచి బయటికి రాలేము. మేము కూడా అదే జరిగింది మాకు. అందులోనే మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి మెషిన్స్ ఉన్నాయి. అందులోనే మనం నోట్స్ వేస్తే చేంజ్ వచ్చేటివి ఉన్నాయి మెషిన్స్. చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. అతను వచ్చి ఇప్పుడే ఇట్లా ఓపెన్ చేసిళ్ళు, అప్పుడే జనాలు వచ్చేస్తూనే ఉన్నారు. చూసిల్లా వీళ్ళు ఇక్కడ చేంజ్ తీసుకుంటున్నారు, అంటే కాయిన్స్, 1 pound కాయిన్స్ వేసి అట్లా పెన్స్ అలాంటివి తీసుకుంటున్నారు. ఇతను కూడా అదే పనిలో ఉన్నాడు. మేమైతే వెంటనే ఆడలేదు, కానీ కాసేపు చూసినాము. ఇది అంత పెద్దగా ఉంది అంటే మన క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము అని చెప్పేసి. నాకు కూడా అట్లనే ఉండే. ఆయన చూసి ఇలా 1 pound వేయగానే వచ్చేసినాయి. ఈ పాప ఏమో గేమ్స్ ఆడుకుంటుంది, మంచిగా రైడ్ చేస్తున్నది. చూసిల్లా కార్ గేమ్స్. ఈమెను చూసిన తర్వాత మా పాప కూడా స్టార్ట్ చేసింది ఇంకా ఏడవడము. నేను కూడా ఆడతా అని చెప్పేసి ఆమెను కాసేపు ఆడిపించినాము. అందరికీ స్టేజ్ ఫియర్ ఉన్నట్టు మాకు కెమెరా ఫియర్ ఉంది, అందుకే కనిపించలేదు. మా పాపను కూడా పెద్దగా ఎక్కడ చూపించట్లేను. చూసిల్లా ఇక్కడ వీళ్ళు గన్స్తో గేమ్స్ ఆడుతున్నారు. ఇందాక చేంజ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళే. వీళ్ళు షూట్ చేస్తున్న కొద్దీ అందులో నుంచి దయ్యాలు వస్తున్నాయి పోతున్నాయి.
ఇక్కడ వాళ్ళు పెద్దగా మనీ అంత కేర్ చేయరు. నాకు తెలిసినంత వరకైతే వాళ్ళు వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనలాగా సేవింగ్స్ అవి బాగా చేసుకోవాలనుకోరు. అక్కడ షూటింగ్ చేయడం అయిపోయింది. మళ్ళొచ్చి ఈ పక్కనే ఇంకా గేమ్స్ ఆడుతున్నారు. ఇది వేరే షూటింగు గన్స్ తోటే కానీ ఇట్లా మనకి ఎల్ఈడీ లైట్ పైన వస్తది. షూట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లల లెక్క ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో మరి. వాళ్ళు భలేగా ఆడుకుంటారు కదా! ఇంకా మేము స్టార్ట్ చేసినామన్నమాట. మా ఆయన పోయిండు చేంజ్ తీసుకోవడానికి. తీసుకొచ్చిండు. ఇది పెన్స్ అంటే 2 పెన్స్ తోటి ఆడే గేము. ఆ పైన మనం కాయిన్స్ వేస్తున్న కొద్దీ ఆ కింద మనకి కాయిన్స్ ఇంకా కింద కనిపిస్తుందా ఏమన్నా వచ్చేది ఉంటే ఆ కాయిన్స్ అందులో వస్తాయి మనం విన్ అయినవి. వాటితో పాటు ఆ టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ తోటి మనం ఏదైనా కొనుక్కోవచ్చు. అక్కడ బొమ్మలు అవి ఇవి ఉన్నాయి. మనీ అయితే ఏం పెద్దగా రావు మనకి. అదంతా జస్ట్ వాళ్ళు మన దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి ఇదొక ట్రిక్ అంతే. కింద టికెట్స్ వస్తూ ఉంటే మా పాప క్యూరియస్గా పట్టుకుంటా ఉంది నాకు బొమ్మలు వచ్చేస్తాయని. అసలు ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపలేము. మేమైతే ఎప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేసినాము ఓషన్కి వచ్చినామో లేకపోతే గేమ్స్ ఆడడానికి వచ్చినామో అన్నట్లు అయింది. 9కి అందులోకి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి 11:30 అట్లా అయింది. ఇంకా రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసినాము ఏమైనా తిందాము అని చెప్పేసి. నేను ఇందాక కింద నుంచి చూపించాను కదా అదే అనమాట ఈ రెస్టారెంట్ ఫిష్ అండ్ చిప్స్ అని చెప్పేసి బాగుంది. ఇప్పుడు జనాలు చాలామంది వచ్చేసిళ్ళు. ఇంకా నీళ్ళు చూస్తే ఇంకెక్కడికో బ్యాక్ వెళ్ళిపోయినాయి అసలు. అప్పుడు మనం చూసిన దానికంటే ఇంకా బ్యాక్ వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 1 మైల్ వరకు బ్యాక్ వెళ్ళిపోయినట్టున్నాయి. చూసి ఇలా కనిపిస్తుందా? అసలు ఎందుకు ఇట్లా వెళ్తాయి మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. వాటర్ ఎందుకు బ్యాక్ వెళ్తాయి అనేది. ఇంకా మేము తిందాము అని చెప్పేసి రెస్టారెంట్ ఓపెన్ చేయగానే ఇంకా స్టార్ట్ అయినాము లోపలికి వెళ్ళడానికి. వెళ్తూ ఉన్నాము. ఆమె యూషిల్లా అంత ఓల్డ్ ఉన్నా కూడా నేను వెనకాల వస్తున్నా అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసింది. చాలా థ్యాంక్స్ చెప్పేసిన ఆమెకి. ఇక్కడ వాళ్ళు అట్లనే ఉంటారు. మస్తు కైండ్గా ఉంటారు. లోపలికి వచ్చినాక అర్థమైంది మాకు చాలా పెద్ద క్యూ ఉన్నది అండ్ బుకింగ్ కూడా చేసుకోవాలట ముందే. మేము బుకింగ్ అట్లా ఏం చేయలేదు. అది మాకు కౌంటర్ దగ్గరికి వెళ్ళినాక తెలిసింది. ఇంకా కాదులే అని చెప్పేసి బయటకు వచ్చేద్దాము అని బయటకు వచ్చేసినాము. వేరే రెస్టారెంట్ ఏదైనా వెళ్దాము అని చెప్పేసి ఇంకా వేరే రెస్టారెంట్కి వెళ్ళడానికి నడుస్తూ ఉన్నాము. ఇక్కడ అన్ని స్టాల్స్ పెట్టేసిళ్ళు మంచిగా ఉన్నాయి అసలు. రాక్స్తో చేసిన బొమ్మలు, ఇయర్ రింగ్స్, ఇక్కడ చూసిల్లా చైన్స్ అమ్ముతున్నారు. వీళ్ళు భలే క్యూరియస్గా చూస్తున్నారు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కొనుక్కోవడానికి. ఇక్కడ చూసిల్లా ఏ గ్లాసెస్ తీసుకున్నా 10 పౌండ్లు అంట. 10 పౌండ్లు అంటే మనకు 1000 రూపాయలు. అవి అంత బ్రాండెడ్ కూడా కావు, నార్మల్వి. మీరు ఇక్కడ చూస్తే చాలామంది కుక్కల్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పెంచుకునే కుక్కలు అవి. వాళ్ళకి కుక్కలు అంటే ప్రాణం అసలు. మనుషులతో సహా ఈక్వల్గా చూసుకుంటారు. మనం ఇంకా డాగ్ అని చెప్పేసి కూడా అనొద్దు. వాట్ ఈస్ నేమ్ అని, వాట్ హర్ నేమ్ అని చెప్పేసి అడగాలి. ముందు షియా హియా అని అడిగిన తర్వాత నేమ్స్ అడిగితే వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారు. ఇంకా మేము వెళ్తున్న కొద్దీ ఇట్లనే ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. బాగున్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. యంగ్ పీపుల్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు చాలామంది వచ్చేసిళ్ళు. అసలు మనకు తీర్థాలు అంటే తిరునాళ్ళలో ఉంటాయి కదా వాటిల్లో ఉన్నంత మంది ఉన్నారు. ఏదో సమ్మక్క జాతరకు అట్లా వెళ్తే ఉంటారు కదా పీపుల్, అంతమంది ఉన్నారు. ఇట్లా ఉంటుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఓషన్కి వెళ్తున్నాము అని అంటే బీచ్ దగ్గర అట్లా కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి వద్దాము అనుకున్నాం కానీ చాలా మొత్తం డే అంతా వరకు ఉంటామని అనుకోలేదు అసలు. మార్నింగ్ 5:30కి వస్తే మేము 8:30 అట్లా అయింది రీచ్ అవ్వడానికి. మళ్ళీ 6కి స్టార్ట్ అయినాము. పోయే కొద్దీ మొత్తం అన్ని స్టాల్సే ఉన్నాయి. చూసిలా ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్ కూడా ఉన్నాయి. మధ్యలో ఆగి ఒక ఐస్ క్రీమ్ని కూడా తీసుకున్నాము మేము. ఈ స్టాల్స్ దగ్గర ఫుడ్ కూడా ఉన్నది. చాలా స్మెల్ మంచిగా వస్తుంది. మా పాప కావాలి అని అంటుంది కానీ ఆమె కొంచెం తినగలుగుతుంది ఇక్కడ ఫుడ్ని, కానీ మేము తినలేము. కొంచెం కష్టంగా ఉంటుంది మాకు తినడానికి. ఎందుకంటే కంప్లీట్గా ఇండియన్ ఫుడ్కి అడిక్ట్ అయిపోయి ఉన్నాం కదా. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేస్తేనే అస్సలు తినబుద్ధి కాక మళ్ళీ వదిలేసి వస్తాము. ఇక్కడ పక్కనే మెక్సికన్ బురిటో అని చిన్న స్టాల్ ఉంది చూసిల్లా. బురిటో అంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్తో ఉంటుంది. మొత్తం సాసులు వేసి ఇస్తారు. మనకి రైస్ కావాలంటే రైస్, నూడిల్స్ కావాలంటే నూడిల్స్ అట్లా. సాల్ట్ అండ్ పెప్పర్ బాబిక్యూ అని ఉంది కదా. బాబిక్యూ కూడా నాకు పెద్దగా నచ్చదు ఎందుకో మరి. వీళ్ళు చేసేది మనలాగా ఉండదు టేస్ట్. ఇక్కడ అన్ని క్లోత్స్ షాప్స్ ఉన్నాయి చూసిల్లా. ఇంకా వెళ్తూ ఉంటే మొత్తం షాప్సే ఉన్నాయి. మొత్తం వే అంతా వీడియో తీసుకుంటూనే వెళ్ళిన నేను. భలే అనిపించింది అసలు. ఈ క్లాత్స్ మనం వేసుకోలేము. ఈ పార్సల్స్ చూసిల్లా. ఆ పార్సల్స్ ఏంటంటే అందులో ఏముంటుందో మనకు తెలియదు. మనం ఎవరికైనా గిఫ్ట్ చేసుకోవచ్చు.
కాకపోతే లోపల ఏముందనేది మనకు తెలియదు. వాళ్ళు చెప్పినంత ప్రైస్ పెట్టి తీసేసుకోవాల్సిందే. ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బ అంతే ఇంకా. ఇట్లా నవ్విందని నవ్వకండి. మేము తెలంగాణలో అట్లనే అంటాము. ఎస్పెషల్లీ వరంగల్‌లో కొంచెం ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం చూస్తున్న స్టాల్‌లో రైస్ అండ్ కర్రీస్ కూడా ఉన్నాయి. కానీ బాగా స్వీట్‌గా ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్లు కూడా అంతే అబ్బా! చాలా స్వీట్ ఉంటది కర్రీస్ అంతా. మనం బటర్ చికెన్ అవి ఇవి తీసుకుంటే మనం ఎక్స్ట్రా స్పైసీ అని చెప్పినా కూడా వాళ్ళు కొంచెమే వేసిస్తారు. మన స్పైస్ లెవెల్‌కి అస్సలు మ్యాచ్ అవ్వదు. మనం అసలే కొంచెం కారం ఎక్కువ తింటాం కదా! వీళ్ళు చప్పటి తిండి అంతే. ఇంకా మా పాప కూడా అట్లనే తయారైంది. కొంచెం కారం వేసినా కూడా ఓ స్పైసీ స్పైసీ అని అరుస్తూ ఉంటది. మొత్తం స్టాల్సే ఉంటే ఎట్లా, ఇక్కడ బార్ కూడా ఉన్నది చూసిల్లా. బయట కూర్చొని హ్యాపీగా తాగేస్తూ ఉన్నారు. ఈ పక్కనే వాళ్ళు అందులో వచ్చిన కస్టమర్స్‌కి టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేసిల్లు. అందులో వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అందులోకి. అక్కడ డబ్బాల్లాగా అనిపిస్తున్నాయి కదా! అవే అనమాట. మనం కావాలనుకుంటే కార్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేము కార్ పార్క్ చేసింది 8 అవర్స్‌కి పార్క్ చేసినాము. వన్స్ మనం అక్కడ నుంచి తీసేస్తే ఆ 8 అవర్స్‌కి పార్క్ చేసింది ఉండదు ఇంకా. మళ్ళీ ఫ్రెష్‌గా మనం మనీ పే చేసుకొని మళ్ళీ పార్క్ చేసుకోవాలి. ఇంకెందుకు డబ్బులు వేస్ట్, దగ్గరనే కదా అని చెప్పేసి వాక్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ మనకి ఇదంతా చూసినట్లు కూడా ఉంటుంది కదా. ముందే అడిగిండు మా ఆయన, నడుస్తారా లేకపోతే కార్ తీసుకురావాలా అని చెప్పేసి. మేము ఇంకా నడుస్తామని చెప్పేసి అన్నాము. ఇదంతా చూడాలని బాగా క్యూరియస్ ఉంది మా పాప, అందుకే నడుస్తా అన్నది. యూజువల్ కూడా తను బాగా నడుస్తుంది. ఇగో చూసిల్లా, ఇక్కడనేమో బాగా పెయింటింగ్ చేసిన సిరామిక్ ప్లేట్స్ అండ్ చెక్క గరిటెలు, ఇగో వుడ్తో చేసిన చెస్ గేమ్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తుంటే పెద్దగా బిజీ ఏం లేవు ఈ స్టాల్స్ అన్నీ. కానీ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే కంప్లీట్గా మొత్తం బిజీగా ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా ఫుడ్ తింటూ ఉన్నారు కనిపిస్తుందే. మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరు కపులేమో. ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కొనుక్కొని పోవచ్చు మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు. వీళ్ళు మంచిగా స్కూటర్లు తీసుకొచ్చుకున్నారు నడవలేక. ఇలాంటి ప్లేసెస్కి సైకిల్స్, స్కూటర్స్ తీసుకొస్తే వాళ్ళని వెనకాల మనం ఉరకాల్సి వస్తుంది. ఇక్కడ అంతా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేమో ఒక సైడే వీడియో తీస్తున్నా, ఇంకొక సైడు వాళ్ళు టాటూ ఆర్టిస్టులు ఉన్నారు, టాటూ వేస్తున్నారు. మా ఆయన చూపించండి, అది టాటూ వేసుకుంటావా అని కామెడీ చేస్తుండు. చాలామంది ఈ పోలాండ్ వీళ్ళందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళు మస్తు టాటూలు వేయించుకుంటారు. నేను అప్పుడు వర్క్ చేసిన దగ్గర చూసుండే, మస్తు అంటే మస్తు టాటూలు వేయించుకుంటారు. ఎంత ఎక్కువ టాటూలు ఉంటే అంత గ్రేట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. నాతో పాటు వర్క్ చేసిన ఆమె పేరు సెలీనా ఒలివియా అని ఉండే. వాళ్ళు చూపించేటోళ్ళు అన్నట్టు నేను ఇక్కడ టాటూ వేయించుకున్నా ఇట్లా ఇట్లా అని చెప్పేసి. మీరు కూడా వేయించుకోవచ్చు కదా అని నన్ను అడుగుతుండే. నేనేమో నెక్స్ట్ టైం ట్రై చేద్దాము అట్లా అంటుండే. ఇంకా వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయలేం కదా, ఎవరిష్టం వాళ్ళది. నేను కూడా మంచిగా అడుగుతుండే, టాటూ వేయించుకునేటప్పుడు పెయిన్ రాదా, ఇంకా అది వాయదా అని చెప్పేసి బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతూ ఉండే. వాళ్ళు మంచిగా ఆన్సర్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. నిజం చెప్పాలంటే నేను అక్కడ వర్క్ చేసిన రోజులు వాళ్ళతో కలిసి పనిచేస్తే నాకు అసలు వర్క్ చేసినట్టే లేకుండే. మస్తు హెల్ప్ చేస్తారు. మనకు కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉన్నది అని చెప్పేసినా కూడా వాళ్ళే మేము చేస్తాము, నువ్వు కూర్చో అని చెప్పేసి చేస్తారు. కానీ నేను కొన్ని రోజులే వర్క్ చేసిన, ఒక 2-3 మంత్స్ చేసినట్లున్నా అంతే. పాపని చూసుకోవడానికే సరిపోయింది. ఇంకా ఆమె స్కూల్ నుంచి తీసుకురావడము, తీసుకుపోవడము ఇదే సరిపోతుంది. ఇక్కడ ఉన్న రింగ్స్ చూడండి, స్నేక్స్ మన ఇండియన్ టైప్లో కూడా ఉన్నాయి. కానీ మంచిగా ఎక్స్పెన్సివ్గా పెట్టేసిండ్రు. మనకు ఇండియా నుంచి తెప్పించుకుంటే బెటర్ దీనికంటే. గోల్డ్వి చీప్లో వచ్చేస్తాయి. గోల్డ్ చీప్లో వచ్చేస్తుంది అంటే నేను నార్మల్వి ఉంటాయి కదా గిల్ట్వి, అవి చీప్లో వస్తాయి అని చెప్పేసి అన్న. ఇక్కడ వాళ్ళు కూడా ఈ చైన్స్ అవి వేసుకుంటారు కొంతమంది, బాగా పెద్ద పెద్ద వేసుకుంటారు. ఈ కుక్ ఏంటో చాలా అగ్రెసివ్గా ఉంది, దూరం నుంచి పోవడం బెటరు. ఇక్కడ ఇంకా ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్స్ అయితే ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. 12.5 పౌండ్లు అట, అంటే 1250 రూపాయలు. ఇంకా మనకు అవసరం ఆ మొక్కలు. ఇంట్లో ఎట్లాగో కొన్ని రోజులు అయితే ఎండగొట్టదు, మనకి అవి ఎండిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా కొనుక్కోవాలి. అయినా సరే ఇక్కడ వాళ్ళు బాగానే కొనుక్కుంటారు. కానీ ఒక్క పువ్వు కూడా తెంపుకోవద్దు, తెంపుకోనియరు కూడా. ఈ పక్కన ఉన్న రెస్టారెంట్ ఫిల్ అయిపోయింది. మెక్డొనాల్డ్స్కి రీచ్ అయిపోయాము. కానీ మెక్డీ మస్తు బిజీగా ఉన్నది. అసలు మనకు స్క్రీన్ దొరకడానికే మస్తు టైం పట్టేటట్టు ఉన్నది ఆర్డర్ చేయడానికి. ఇంకా కాదు అని చెప్పేసి మేము కేఎఫ్సీకి వెళ్దాము, పక్కనే ఉంది అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. బయట కూడా ఫిల్ అయిపోయింది చూసిల్లా. ఏమో ఇంత జనాలు వస్తున్నారా, మాకు అర్థం కాలేదు అసలు. డైలీ ఉంటారా లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఇంతమంది ఉన్నారేమో మరి.
కేఎఫ్సీకి వచ్చేసినాము. మా ఆయన ఆర్డర్ చేస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు ఏదైతే బాగుంటుందని. కానీ మస్తు ఎక్స్పెన్సివ్ ఉన్నది కంపేర్ టు మేము ఉండే సిటీ లెస్టర్. అక్కడికంటే కంపేర్ చేస్తే డబుల్ ప్రైస్ ఉంది ఇక్కడ. అంటే మనకు బీచ్కి దగ్గరలో ఉంది కాబట్టి అట్లా పెట్టిలేము. ఫైనల్గా ఆర్డర్ చేసేసిండు, అయిపోయింది. ఇంకా మేము పిక్ చేసుకొని టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చిళ్ళు. మేము ఆర్డర్ చేసింది 2 బర్గర్స్. మా పాపకి వింగ్స్ అంటే బాగా ఇష్టము, ఆమె కోసం వింగ్స్ కూడా యాడ్ చేసినాము. ఇదేదో గ్రేవీ ఇస్తారు, ఆ గ్రేవీ భలే బాగుంటుంది అసలు. మన దగ్గర కూడా ఈ గ్రేవీ దొరుకుతుందా నాకు తెలియదు, అంటే చాలా రోజులు అవుతుంది తిని. నేను ఇండియాలో ఉన్నప్పుడైతే ఎప్పుడు అంటే కేఎఫ్సీకి అంత వెళ్ళే వాళ్ళం కాదు. ఇండియాలో ఏమున్నా బిర్యానీలే తినేవాళ్ళము, బిర్యానీ లేకపోతే మండి అట్లా. ఈ పక్కనే మేము తినేసి ఇంకా వచ్చేస్తూ ఉంటే ఈ పక్కన పార్క్ ఉన్నది. మా పాప ఆగకుండా అందులో కురికేసింది. ఈ పార్క్కి దగ్గరలోనే ఈ పక్కన ఫౌంటైన్ ఉంది చూసిల్లా, కానీ వాటర్ మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి. ఫుల్ బర్డ్స్ ఉన్నాయి అసలు, కింద మొత్తం బర్డ్స్ పూపు అంతా గలీజ్గా ఉన్నది. ఇంకా అక్కడ ఉండలేక మేము వచ్చేసినాము మా పాప ఆడుకునే దగ్గరికి. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది చూసిల్లా, ఆ ప్లే గ్రౌండ్లో మనకి బోట్ షేప్లో ఉంది అనమాట. మా బుడ్డదాన్ని అయితే ప్లే గ్రౌండ్ కనబడితే ఆపడం చాలా కష్టం అబ్బా, చెప్పకుండా చేయకుండానే ఉరుకుతూ ఉంటుంది చేతిలో వదిలేసి. పిల్లలంతా మట్టి తవ్వుతూ ఉన్నారు, అందులోంచి వాటర్ వస్తూ ఉన్నాయి. దగ్గర ఉంది కదా బీచ్, ఆ వాటర్లా అంటే వాళ్ళకి ఎంత లోపలికి తవ్వుతే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు ఇక్కడ పేరెంట్స్ పిల్లలు కొంచెం ఇట్లాంటి మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాగానే ఎంకరేజ్ చేస్తారు అసలు. నాకైతే కొంచెం చూడడానికి భలే అనిపించింది. చూసిల్లా ఆ పిల్లోడంతా వాటర్ వచ్చినాయి, వాళ్ళు ఇంకా తవ్వుతూనే ఉన్నారు ఆ మట్టిలోనే, బురదలో. ఈ మట్టి తవ్వడానికి వాళ్ళు బకెట్స్ ఇంకా స్పూన్స్ కూడా పట్టుకొచ్చుకున్నారు. ఇంకా మా పాపను అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే రిటర్న్లో ఇంకొక రైల్వే స్టేషన్ ఉంది, చిన్నగా ఉన్నది అసలు. ఆ ట్రైన్ పట్టాలు కూడా దగ్గరకు ఉన్నాయి, మరి అదేం ట్రైనో. ఇక్కడ నేను ట్రైన్ పట్టాలు చూసినా, రైల్వే స్టేషన్ కూడా చూసినా కానీ నాకైతే అది కనిపించలేదు ట్రైను. మళ్ళీ వచ్చేసినాము బీచ్ దగ్గరికి. చూసిల్లా ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. ఈ పక్కన ఉన్న రెస్టారెంట్ అయితే ఫుల్ అయిపోయింది. నేను ఇంతకుముందు ఎప్పుడు వ్లాగ్ చేయలేదు, కొంచెం వింతగా అనిపిస్తుందేమో వ్లాగ్, కొంచెం పోను అలవాటు అవుతూ ఉంటుంది కదా. ఇంత పెద్ద వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నచ్చితే మా ఆయన అయితే ఇట్లా వీడియో చేయడం కంటే డైరెక్ట్ లైవ్ పెట్టేసేయని అన్నాడు. చూసిల్లా వీళ్ళు ఇక్కడ మొత్తం మట్టిలో తవ్వేసి మట్టిలో కూర్చొని మీదంతా ఇసుక కప్పేసిళ్ళు. వాళ్ళ పేరెంట్స్ పోయి ఆడుకుంటున్నారు అటు పక్కన. అక్కడ అవి గుర్రాలే అనుకుంటా, నేను గుర్రాలన్నా మా ఆయన గాడిదలు అన్నారు. మీకు ఏది అనిపించిందో చెప్పండి, వాటిపైన తిరుగుతున్నారు రైడ్స్ అవి. ఎవరైనా ఒక్కరైనా కమెంట్ చేయండి అది గుర్రమా గాడిద అనేది. మేము చాలాసార్లు అనుకున్నాము గుర్రమా గాడిద అని చెప్పేసి, అందుకే అడుగుతున్నా. నిజం చెప్పాలంటే మేము బీచ్లో ఎక్కువలేము, మళ్ళీ తినేసినాము డైరెక్ట్, ఇంకా మళ్ళీ పోయి గేమ్స్ ఆడదాము అని చెప్పేసి అందులోకి వెళ్ళిపోయినాము. మా ఆయన విన్ అయిన టికెట్స్ చూసుకుంటా ఉన్నాడు ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి, పాయింట్స్. వాటి వల్ల మనకు మనీ ఏం రావు, జస్ట్ అక్కడ ఉన్న చిన్న చిన్న బొమ్మలు ఏమన్నా ఉంటే ఇస్తారు ఆ పాయింట్స్కి తగినట్లుగా. కాకపోతే ఆడుతూ ఉంటే అదొక ఎంజాయ్మెంట్ కదా, దానికోసమే మళ్ళీ వచ్చేసినాము. ఇంకా ఇక్కడ వీళ్ళు చేంజ్ తీసుకుంటున్నారు. మా ఆయన కూడా చేంజ్ తీసుకురావడానికి పోయిండు, ముందు చేంజ్ తీసుకొచ్చినాయి అన్నీ అయిపోయి ఉండే. నిజం చెప్పాలంటే వెయిలల్లో ఆడుతున్నారు ఈ గేమ్స్. ఇక్కడ మేమున్న దగ్గర చాలా తక్కువ ఉన్నారు, కానీ అటు పక్కన చాలా మంది ఉన్నారు. ఈ పాప అయితే అసలు ఎంత ఫాస్ట్గా ఆడుతుందో, భలే మాట్లాడుతుంది, ఆమె డాన్స్ వేస్తుంది అసలు. ఈ పిల్ల వాళ్ళ నానమ్మ తాతలతో వచ్చినట్టుంది. అక్కడ నుంచి వాళ్ళు భలే నవ్వుతాళ్ళు కూర్చొని, వాళ్ళు కాఫీయో టీ తాగుతున్నారు. వాళ్ళని చూసుకుంటే ఏమి ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ ఉంది, మాతో భలే మాట్లాడుతూ ఉన్నది. నాతోనైతే ఇంకా కంటిన్యూస్గా నన్ను వీడియో తీయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నది.
టికెట్స్తో పాటు ఆ పక్కన కాయిన్స్ పడుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేసేలా ఆ కాయిన్స్ కూడా మనకే వస్తాయి, విన్ అయిన కాయిన్స్ అన్ని. కానీ మళ్ళీ అందులోనే స్పెండ్ చేస్తాము, ఏం ఇంటికి తీసుకొచ్చుకోము. నాకు తెలిసినంత వరకు అయితే అందరు అట్లనే చేస్తున్నారు, మేము కూడా అట్లనే చేసి వచ్చినాం అనుకో. ఆ టికెట్స్ అన్నీ వాళ్ళ తాతయ్య దగ్గర ఇచ్చి రావడానికి వెళ్ళింది. మమ్మల్ని అక్కడ నుంచి చూడండి నా కాయిన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నది. ఆమెకు హాలిడే దొరికినప్పుడల్లా ఇక్కడికే వస్తుందట, నేను అడిగితే చెప్పింది. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తోటే వస్తుందంట ఎప్పుడు వచ్చినా కూడా. అందులో ఉన్న కాయిన్స్ అన్నీ తీసుకున్నది, మళ్ళీ ఆడడం స్టార్ట్ చేసింది. ఈమెను చూసిన తర్వాత మా పాప స్టార్ట్ చేసింది అనమాట, నేను ఆడతా అని. ఆమె మార్నింగ్ కూడా కొద్దిసేపు ఆడింది, కాకపోతే ఈ రేంజ్లో ఆడలేదనమాట. ఈమెను చూసిన తర్వాత నేను బాగా ఆడతా అని చెప్పేసి ఆమెను కాపీ చేయడం స్టార్ట్ చేసింది. ఆ పక్కన మా ఆయన మా పాప ఆడుకుంటారు. ఈ పిల్ల ఆనందం మామూలుగా లేదు అసలు, డ్యాన్స్ వేస్తూ ఉంది, వీడియో తీయమని అడుగుతూ ఉన్నది, మొత్తం కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నది. మేము వెళ్తూ ఉంటే కూడా ఇక్కడే ఆడండి అక్కడ వద్దు అని చెప్పేసి అడుగుతూ ఉండే. చూసిలే ఎంత ఫాస్ట్గా ఆడుతుందో అసలు. ఎక్స్పీరియన్స్ డస్ మ్యాటర్స్ అని ఇందుకే అంటారేమో. అన్ని కాయిన్స్ పెట్టేసింది ఒకేసారి. మొత్తం టైం అంతా అందులోనే స్పెండ్ చేసినాము గేమ్స్ ఆడుకుంటూ. మా పాప బస్సు, ట్రైను, కారు, షూటింగ్ గేమ్స్ అన్నీ ఆడేసింది. మేము 4:30కి బయటకు వచ్చినాము. చూసిలా మొత్తం వాటర్ అంతా మళ్ళీ ముందటికి వచ్చేసినాయి, మేము నిలబడ్డ స్పేస్కి అక్కడికి వచ్చేసినాయి అనమాట. షాక్ అయినాము మేము సడన్గా, అయ్యో ముందుకు వచ్చేది చూడలేదు వాటర్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి. చూసిలా ఇప్పుడు రెస్టారెంట్ దగ్గర దాకా వాటర్ వచ్చేసినాయి, ఇంకా జాయింట్ వీల్ దగ్గర దాకా కూడా వచ్చేసినాయి వాటర్. అయిపోయింది, ఇంకా నేను వీడియో తీయడం స్టాప్ చేసేసి ఇంకొన్ని ఫొటోస్ దిగి 6 o'clock అట్లా వెళ్ళిపోదాము అని డిసైడ్ అయినాము. క్లైమేట్ అయితే మంచిగా ఉంది అసలు, కానీ వాటర్ బాగా కోల్డ్ ఉన్నాయి, కొంచెం మురిగి కనిపించినాయి. అంటే వెనక్కి వెళ్ళి ముందుకు రావడం వలన మరి ఏంటో తెలియదు, బాగా దూరం వెళ్ళినాయి కదా వాటర్. అక్కడ దూరంలో ఒక షిప్ కనిపిస్తుందా మీకు? నాకు అంటే ఇంత క్లోజ్గా చూడలేదు నేను ఇప్పుడే చూస్తున్నా. అంటే ఈ కంట్రీలో ఇండియాలో చూసినాలేండి, 1-2 సార్లు వెళ్ళుండే. అది బయట నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఆ పక్కన 2 పిల్లలు లోపల దాకా వెళ్ళి స్విమ్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ భలే బాగుంది వ్యూ, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మధ్యాహ్నమే మేము కొంచెం ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేసినాం కాబట్టి పెద్దగా తెలియలేదు, అండ్ వాటర్ కూడా లేవు కదా అప్పుడు. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివాహ భోజనం ఇన్ UK.